రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడలో రెండో రోజు సైతం రైతుల ఆందోళన జరిగింది. ప్రతిపాదిత బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కోసం అధికారులు శనివారం చేపట్టిన భూసేకరణ ప్రక్రియ రణరంగంగా మారింది. తన జీవనాధారమైన భూములను బలవంతంగా లాక్కుంటున్నారంటూ రైతులు ఆందోళనకు దిగారు. రెవెన్యూ, హైడ్రా అధికారులు భూములకు కంచె వేసేందుకు ప్రయత్నించడంతో పోలీసులపై కారం చల్లి కుర్చీలు విసిరిన ఘటనలతో బహదూర్గూడ హట్టుడికిపోయింది. ఈరోజు బాధిత రైతులకు బీఆర్ఎస్ పక్షాన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అండగా నిలవగా స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నష్టపరిహారం అందేలా చూస్తామన్నారు. మరోవైపు పోలీసులపై దాడి చేసిన రైతులపై కేసులు నమోదయ్యాయి. శంషాబాద్ మండలం బహదూర్గూడలో బుల్లెట్ ట్రైన్ హబ్ కోసం సేకరిస్తున్న 650 ఎకరాల భూ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఎలాంటి ముందస్తు సమాచారం, స్పష్టమైన పరిహారం ఇవ్వకుండా రెవెన్యూ, హైడ్రా అధికారులు అకస్మాత్తుగా రంగంలోకి దిగి భూములకు కంచె వేయటంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 5 రోజులుగా శాంతియుతంగా దీక్ష చేస్తున్న రైతులపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారంటూ ఉద్రిక్తత రేగింది. పోలీసులను అడ్డుకునే క్రమంలో మహిళా రైతులు కొందరు పోలీసుల కళ్లల్లో కారం చల్లి కుర్చీలు, రాళ్లు విసిరి తిరగబడ్డారు. ఈ ఘర్షణలో డీసీపీ యోగేష్ గౌతమ్, సిఐ సహా పలువురు పోలీసులు గాయపడగా తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఓ రైతు స్పృహ తప్పి పడిపోయాడు. పోలీసులు గ్రామాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని 144 సెక్షన్ తరహాలో బారికేడ్లు వేసి బయట నుంచి ఎవరిని రానివ్వకుండా అడ్డుకున్నారు. ఈ భూసేకరణ వివాదంలో స్థానిక రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వైఖరిపై రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. గత 20 ఏళ్లుగా తమ ఓట్లతో గెలిచి న్యాయం చేస్తానని నమ్మించిన ఎమ్మెల్యే ఇప్పుడు తమ బతుకులను రోడ్డున పడేస్తూ ఉంటే కనీసం పట్టించుకోవటం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కలిసి తమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారంటూ రైతులు ఆందోళన చేపట్టారు. బహదూర్గూడలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తిక్ రెడ్డితో కలిసి గ్రామాన్ని సందర్శించారు. పోలీసుల ఆంక్షలను దాటుకుని బాధితుల వద్దకు వెళ్లిన సబితా ఇంద్రారెడ్డికి మహిళా రైతులు తమ ఆవేదనను చెప్పుకుంటూ బోరున విలపించారు. రైతులకు సబితా ఇంద్రారెడ్డి ధైర్యం చెప్పారు. నిజంగానే మీకు బుల్లెట్ ట్రైన్ కావాలంటే, మేము నిజంగా బుల్లెట్ ట్రైన్ వేస్తామంటే పక్కన ఎయిర్పోర్ట్లో 5000 ఎకరాలు ఉంది కదా, తీసుకోండి ఎయిర్పోర్ట్లకు వెళ్ళి. అసలు బుల్లెట్ ట్రైన్ ఏడికెళ్ళి ఏడుకొస్తుందని సర్వే చేసిండ్రా? కనీసం రైతులకు చెప్పిండ్రా? ఊరికే టీవీలలో బుల్లెట్ ట్రైన్ వేస్తున్నామని చెప్తా ఉన్నారు. మరి సర్వేనే చేయకపోతే, ఎక్కడి నుండి ఎక్కడికి వస్తుందో చెప్పకపోతే, ఏ రైతు భూమి పోతుందో చెప్పకపోతే, ఈ 600 ఎకరాలలోనే జరుగుతుందా బుల్లెట్ ట్రైన్? మరోవైపు బహదూర్గూడలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ స్పష్టం చేశారు. బాధితులకు ఎకరాకు 600 గజాల చొప్పున హెచ్ఎండిఏ లేఅవుట్ వేసి కేటాయించనున్నట్లు ఆయన వెల్లడించారు. అధికారులు మొదట ఎకరానికి 500 గజాలు పరిహారంగా ఇస్తామని చెప్పినప్పటికీ ముఖ్యమంత్రితో మాట్లాడి 600 గజాలకు పెంచినట్టు ప్రకాష్ గౌడ్ తెలిపారు. మొత్తం 1300 ఎకరాల ల్యాండ్ ఇదంతా కూడా. ఎంత 600 ఎకరాలు రైతులకు పట్టాలు ఇస్తున్నాం. ఇంకా 600 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉందంటే గవర్నమెంట్ ల్యాండ్ తీసేసుకొని బుల్లెట్ లైట్ పెట్టడానికి, ఆ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నా వాళ్ళకి అన్యాయం చేయకుండా ఎకరకు 600 గజాలు ఇచ్చి ప్రజలకు ఇక్కడ రైతులకు అన్యాయం చేయొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకుని, ఒక మంచి నిర్ణయం. దీంట్లో ఎవ్వరు కూడా నష్టం లేదు. శనివారం జరిగిన ఘర్షణల్లో పోలీసులపై కారం చల్లి దాడికి పాల్పడిన పలువురు రైతులపై శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. విధుల్లో ఉన్న అధికారులపై దాడి చేశారంటూ ఎస్ఐ వనజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదయ్యాయి. ఓవైపు ఉద్రిక్తతలు కొనసాగుతూ ఉండగానే బహదూర్గూడలో ఫెన్సింగ్ పనులు పూర్తి చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.